ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. మీ ఇంటి వారందరూ రక్షించబడాలి. నీవు ముందు బలాన్ని పొందుకో. నీవు ముందు బంధకాల నుంచి విడుదల పొందుకో. నీవు బంధించబడితే బంధించబడిన వారిని విడుదల చేయలేవు. నువ్వు పాపంలో కూరుకుపోతే పాపంలో ఉన్నవారిని నువ్వు విడుదల చేయలేవు. కాబట్టి ముందు నీ దుమ్మును తులుపుకొని నిన్ను నువ్వు సరిచేసుకొని ఒక నిర్దిష్టమైన గురి కలిగి నీవు నీ ఇంటి వారు రక్షించబడాలనే ఒక నిర్దిష్టమైన గురితో మొదటిగా ప్రార్థనలో పెట్టు. ప్రార్థన చేయి, విజ్ఞాపన ప్రార్థన చేయి. నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి జీవించడానికి నేటి దినాన తీర్మానం తీసుకో. ఈ తీర్మానమే నీ జీవితాన్ని ధన్యకరంగా మారుస్తుంది తప్ప ఇంకా ఏది నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చలేదు. నీ కొరకు యేసయ్య ఎంత శ్రమను పొందుకున్నాను. అడుగడుగున రక్తము కార్చాడు నీ కోసం. చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు కార్చాడు.